నటుడు ప్రకాష్ రాజ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. లడ్డూ కల్తీ వ్యవహారంపై ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్ కళ్యాణ్ కోట్ చేస్తూ వరుస ట్వీట్లు పెట్టడం వైరల్ గా మారుతోంది. ఈ క్రమంలో తాజాగా మరొకసారి డిప్యూటీ సీఎంపై పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి సమానత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరొక డిప్యూటీ సీఎం సనాతన ధర్మం అంటూ తన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మాది సమానత్వం, నేను ప్రశ్నిస్తే భయపడుతూ ఉన్నారు. నేను ఎప్పటికీ బలహీన వర్గాల తరపున మాట్లాడతా అంటూ ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట దుమారం రేపుతూ ఉన్నాయి. నటుడు ప్రకాష్ రాజ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. లడ్డూ కల్తీ వ్యవహారంపై ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్ కళ్యాణ్ కోట్ చేస్తూ వరుస ట్వీట్లు పెట్టడం వైరల్ గా మారుతోంది. ఈ క్రమంలో తాజాగా మరొకసారి డిప్యూటీ సీఎంపై పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి సమానత్వం గురించి మాట్లాడుతున్నారు. మరొక డిప్యూటీ సీఎం సనాతన ధర్మం అంటూ తన ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. మాది సమానత్వం, నేను ప్రశ్నిస్తే భయపడుతూ ఉన్నారు. నేను ఎప్పటికీ బలహీన వర్గాల తరపున మాట్లాడతా అని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, మనం చూస్తున్నాం కల్తీ లడ్డు వ్యవహారంలో స్టార్ట్ అయిన ఈ ట్వీట్ల వార్ రోజుకొక విధంగా కూడా మారుతూ ఉంది. సో లేటెస్ట్ గా కూడా ప్రకాష్ రాజ్ ఒక ట్వీట్ చేసినట్టుగా కూడా పరోక్షంగా అక్కడ పవన్ కళ్యాణ్ ఉద్దేశించినట్టుగా కూడా ట్వీట్ లో మనకి అర్థమవుతోంది. డీటెయిల్స్ ఏంటి వినోద్? బిందు, తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యల ప్రభావం, అంటే ఆ సోషల్ మీడియాలో ట్వీట్ల యుద్ధం అయితే చిలికి చిలికి గాలివానగా మాదిరిగా పెరుగుతూనే వస్తుంది. పదే పదే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసిన ప్రకాష్ రాజ్ చేస్తున్న ట్వీట్స్ సోషల్ మీడియాలో ఇప్పటి వరకు అయితే వైరల్ అయ్యాయి. కొందరు ప్రకాష్ రాజ్ పై తీవ్ర, అంటే పవన్ కళ్యాణ్ అభిమానులే కాకుండా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది, ఇంతకు ముందు మనం చూసాం మంచు విష్ణు కూడా ప్రకాష్ రాజ్ పై తీవ్ర విమర్శలు చేస్తుంటే కొందరు మాత్రం ప్రకాష్ రాజ్ ను సమర్థిస్తున్నారు. మొత్తానికి ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ఇష్యూ హాట్ టాపిక్ అయింది. పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉన్న ప్రకాష్ రాజ్ మాత్రం తగ్గట్లేదు. జస్ట్ టాస్కింగ్ అంటూ కూడా మళ్ళీ ట్వీట్స్ చేస్తూనే ఉన్నాడు. ఏది ఏమైనా అంటే పవన్ కళ్యాణ్ కి సంబంధించి ప్రకాష్ రాజ్ చేసిన ప్రతి ట్వీట్ ఈ నెల 30 తారీఖున కలుస్తా అన్నది ఇంతవరకు పవన్ కళ్యాణ్ ని కలవలేదు. అంటే ఏపీకి వస్తా కలుస్తా అన్న అది పక్కన పెడితే ఇంతవరకు అయితే నేరుగా అయితే ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ అయితే కలవలేదు. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య ప్రకాష్ రాజ్ కి పవన్ కళ్యాణ్ మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతూనే ఉంది. లడ్డూ కల్తీ వ్యవహారంపై, తిరుమల తిరుపతి లడ్డూ వ్యవహారంపై ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ అంటూ కూడా దాదాపు ఇప్పటి వరకు చాలా ట్వీట్లు చేశాడు. వరుస ట్వీట్లు పెట్టడం జరిగింది. వరుస ట్వీట్ల తర్వాత ఆ ట్వీట్స్ జస్ట్ ఆస్కింగ్ అంటూ పెట్టిన ట్వీట్స్ అటు అభిమానులు కానీ అలాగే సినిమా ఇండస్ట్రీలో కొంతమందిని కొంత ఆవేశానికి గురి చేసి మంచు విష్ణు లాంటి వాళ్ళు కూడా ప్రకాష్ రాజ్ కి కౌంటర్ గా రీట్వీట్ పెట్టారు. సో మొత్తానికి ఆ ఇష్యూ సద్దుమణగక ముందే పవన్ కళ్యాణ్ సైతం మీడియా ముఖంగా ఇటు ప్రకాష్ రాజ్ ను అలాగే లడ్డు వివాదంలో సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొన్న హీరో కార్తిక్ కి కూడా కొంత కౌంటర్ ఇస్తే ఇమ్మీడియట్ గా కార్తిక్ కూడా రెస్పాండ్ అయ్యి అదే విషయంపై స్పందిస్తూ దయచేసి లడ్డు అంటే ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు, దీన్ని కామెడీగా, అంటే ఇలాంటి విషయాలు కామెడీ చేయకూడదు, ఇది సనాతన ధర్మం గురించి ఇలాంటి విషయాలు అంటే అంటూ పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా ఇండస్ట్రీ అందరికీ కూడా వార్నింగ్ ఇచ్చాడు. బిందు, మొత్తానికి లడ్డు కల్తీ వ్యవహారంపై ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ అంటూ కూడా పవన్ కళ్యాణ్ కోట్ చేస్తూ వరుస ట్వీట్లు పెట్టిన ట్వీట్స్ అన్ని కూడా వైరల్ గా మారాయి. అయితే ఇవాళ నిన్న మరోసారి
తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఇండైరెక్ట్ గా కూడా ప్రకాష్ రాజు కామెంట్స్ చేశాడు. ఒక ఈవెంట్ లో బుక్ లాంచింగ్ ఈవెంట్ లో పాల్గొన్న ప్రకాష్ రాజ్ తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి సమానత్వం గురించి మాట్లాడుతున్నారు. మరొక పక్క ఏపీ డిప్యూటీ సీఎం సనాతన ధర్మం అంటూ కూడా తన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మాది సమానత్వం, నేను ప్రశ్నిస్తే భయపడుతున్నారు, నేను ఎప్పటికీ బలహీన వర్గాల తరఫున మాట్లాడుతా అంటూ కూడా ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. ప్రస్తుతానికైతే ఈ ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ కూడా నెటింట్లో వైరల్ అవుతున్నాయి. మరోసారి ప్రకాష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అంటూ కూడా ట్రోల్స్ అయితే అవుతున్నాయి బిందు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు గత 20 రోజుల నుంచి కూడా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి లడ్డు ఇష్యూను స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ప్రతి దానికి ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇస్తూనే ఉన్నాడు. సో దానికి తగ్గట్టుగా సినిమా ఇండస్ట్రీలో కొంతమంది పవన్ కళ్యాణ్ సమర్థిస్తూ ప్రకాష్ రాజ్ కు రీట్వీట్ కౌంటర్స్ కూడా వేస్తున్నారు. సో ఏది ఏమైనా ఇదే విషయంలో మంచు విష్ణు కూడా చిన్న సెన్సిటివ్ ఇష్యూని కూడా అనవసరంగా పెద్దది చేసి ప్రకాష్ రాజ్ మీరు దాన్ని పెంచుకుంటూ మత కలహాలకు దారితీసేటువంటి మీ వ్యాఖ్యలు మాకు కరెక్ట్ కాదు, మాది మేము చూసుకుంటామంటూ కూడా అంటే మా ప్రాంతంలో అంటే మా రాష్ట్రంలో జరిగే ఇష్యూస్ ఏమన్నా మేము సాల్వ్ చేసుకుని మీరు చెప్పేదాకా అవసరం లేదంటూ కూడా మంచు విష్ణు ప్రకాష్ రాజ్ కౌంటర్ వేశాడు. సో అట్లా ఒక ట్వీట్ పై మరొక ట్వీట్ పై మొత్తానికి ట్వీట్ల యుద్ధం జరుగుతూ అభిమానులు కూడా ప్రకాష్ రాజ్ ను ట్రోల్ చేసేదాకా వచ్చింది బిందు. రైట్, అంటే వినోద్, ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ను ప్రశంసలతో కురిపిస్తూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేయడం జరుగుతుంది. పరోక్షంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా విమర్శిస్తూ ఉన్నారు. సో ప్రశ్నిస్తే భయపడుతూ ఉన్నారంటూ కూడా ఆ ట్వీట్ లో మనకి అర్థమవుతోంది, ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ లో. సో దాన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? డెఫినెట్ గా క్లియర్ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ప్రకాష్ రాజ్ చెప్పారు. ఇవాళ ఒక రోజే కాదు, గత కొన్ని రోజుల నుంచి కూడా తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారం ఎప్పుడు ఇష్యూ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ పై జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ల యుద్ధం చేస్తున్నారు. కానీ దానికి ఎప్పుడు పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవ్వలేదు. అయితే 10 రోజుల కింద జరిగినటువంటి ఒక సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో హీరో కార్తీ ఎప్పుడైతే లడ్డుకు సంబంధించి ఒక చిన్న ఒక టాపిక్ వస్తే అంటే ఆ టాపిక్ వచ్చినప్పుడు ఈ ఇష్యూను ఇచ్చేయద్దంటూ కూడా యాంకర్ కి కార్తీకి మరి మధ్యలో జరిగినట్టు ఒక సంభాషణ మధ్యలో అది వైరల్ అవుతే ఇమ్మీడియట్ గా నెక్స్ట్ డే మార్నింగ్ పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయ్యి ఇలాంటి వ్యవహారాల్లో దయచేసి అంటే పవన్ కళ్యాణ్ కూడా దయచేసి అంటూ కూడా అంటే తన సింపుల్ గానే వార్నింగ్ ఇస్తూ ఇండైరెక్ట్ గా అందరికీ సినిమా లిస్టర్స్ లో అందరికీ వార్నింగ్ ఇస్తూ తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారంలో దయచేసి అందరూ సంయమనం పాటిస్తూ జాగ్రత్తగా వ్యవహరించండి, మీకు తెలియకపోతే మాట్లాడకండి, కానీ దయచేసి అనవసరంగా మీకు తెలియని పిచ్చి పిచ్చి మాటలతో ఈ ఇష్యూను మరింత ఇచ్చేయకండి అంటూ కూడా పవన్ కళ్యాణ్ కార్తీక్ అలాగే సినిమా ఇండస్ట్రీ అందరికీ వార్నింగ్ ఇచ్చాడు. సో అక్కడ అదే రోజు పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ కి కూడా ప్రకాష్ రాజ్ గారు మీరంటే గౌరవం అంటూ కూడా ప్రకాష్ రాజ్ కి కొన్ని ఏదున్నా మీరు డైరెక్ట్ గా మాట్లాడాలి, మీరు మీ ట్వీట్ల అంటే కొంచెం వ్యంగ్యంగా మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ కి కూడా పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చాడు. సో దాని తర్వాత మళ్ళీ ప్రకాష్ రాజ్ అయ్యా మీరు నన్ను తప్పుపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు, డెఫినెట్ గా నేను మాట్లాడేది వేరు మీరు ఊహించుకునేది వేరు అంటూ కూడా మళ్ళీ ప్రకాష్ రాజ్ రీట్వీట్ చేయడం జరిగింది. సో నేను డెఫినెట్ గా సెప్టెంబర్ 30వ తారీఖున నేను వచ్చి కలుస్తాను, అప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది అంటూ కూడా ప్రకాష్ రాజ్ కలుస్తాడు అనేసరికి ఇటు టాలీవుడ్ వర్గాల్లో అలాగే రాజకీయ వర్గాల్లో కొంత క్యూరియాసిటీ అయితే క్రియేట్ అయింది బిందు. ఎందుకంటే ఇప్పుడు నేను అనుకున్నది వేరు, అంటే ప్రకాష్ రాజ్ ఇంటెన్షన్ ఏంటి, పవన్ కళ్యాణ్ కలిసాక ప్రకాష్ రాజ్ ఏం చెప్పబోతున్నాడు అనేది సెప్టెంబర్ 30వ తారీఖున చూద్దాం అంటూ కూడా కొంత వైరల్ అయింది అప్పట్లో. సో దాని తర్వాత ఇంతవరకు పవన్ కళ్యాణ్ గాని ప్రకాష్ రాజ్ గాని ఎక్కడ వీటి ప్రస్తావన రాలేదు. ప్రకాష్ రాజ్ కూడా తన ట్వీట్లో పవన్ కళ్యాణ్ కలుస్తున్నట్టుగా మళ్ళీ ఇక్కడ పేర్కొనలేదు. కానీ ఇవాళ ఇప్పుడు ఈ లేటెస్ట్ ఈ వీడియో అయితే ఉందో అటు తమిళనాడు ఉదయనిధిని అలాగే తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధిని కానీ ఇటు మరొక పక్క ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి సంబంధించిన మాటలు అయితే వైరల్ అవుతున్నాయి. డెఫినెట్ గా జస్ట్ ఆస్కింగ్ అంటూ కూడా ప్రకాష్ రాజ్ చేసే ట్వీట్లు ఇవాళ కొంత ఘాటుగా డైరెక్ట్ వీడియోలో కూడా ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది. ఏదేమైనా సినిమా అంటే వినోద్, అంటే ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై కూడా అటు తమిళనాడులో కూడా పెద్దగా చర్చ నడుస్తోంది. మరి ఇప్పుడు కావాలనే ప్రకాష్ రాజ్ను అక్కడికి పిలిపించి పరోక్షంగా కూడా పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయించారా? ఎందుకంటే అక్కడ బీజేపీ పట్టు కోసం ఎప్పటి నుంచో కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. పొలిటికల్ గా అంటే పూర్తిగా మనకు అది అంటే తెలియని చర్చ కాబట్టి దాంట్లో మనకు అప్డేట్ లేదు. డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ చేస్తున్న వ్యాఖ్యలు అయితే గత కొన్ని రోజులుగా, ఎందుకంటే అది కేవలం పవన్ కళ్యాణ్ టార్గెట్
చేస్తూ చేస్తున్న వ్యాఖ్యలే ప్రకాష్ రాజ్. డెఫినెట్ గా ఇక్కడ అభిమానులు సైతం గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ చేస్తున్నటువంటి ట్వీట్స్ ఏవైతుందో వాటికి రీకౌంటర్ ఇస్తూ చేస్తున్నారు. డెఫినెట్ గా ఇప్పటికే తెలుగులో ప్రకాష్ రాజ్ కి అవకాశాలు కూడా తగ్గాయి. ఒకప్పుడు ప్రకాష్ రాజ్ కోసం అంటే మంచు విష్ణు చేసిన ట్వీట్ అయితే చాలా వైరల్. మంచు విష్ణు ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ట్వీట్ కూడా వైరల్ అయ్యాయి తెలుగు సినిమా ఇండస్ట్రీలో. అంటే ఇలాంటి ట్వీట్స్ అన్ని ప్రకాష్ రాజ్ చేస్తున్న ట్వీట్స్ అన్ని కూడా చూస్తుంటే ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రకాష్ రాజ్ కి కూడా పెద్దగా సినిమాలు చేయట్లేదు. అంటే కొంత తగ్గుతుంది. భారీ బడ్జెట్ సినిమాల్లో కానీ లేదంటే అగ్ర హీరోలు ఉన్నటువంటి సినిమాలు మాత్రం చేస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు ఇలాంటి ట్వీట్స్ రాజకీయ కోణం అనేది పక్కన పెడితే, ఇందాక మీరు అన్నట్టు బీజేపీ ఇలాంటి యాంగిల్స్ పక్కన పెడితే డెఫినెట్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి కానీ తెలుగులో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ కి సంబంధించినటువంటి ఈ ట్వీట్లకు సంబంధించి చాలా మట్టుకు వైరల్ అయ్యాయి. డెఫినెట్ గా ప్రకాష్ రాజ్ కి ఇది మైనస్ అంటూ కూడా అభిమానులు ట్రోల్స్ చేస్తున్నారు. గత కొన్ని రోజుల కిందట మంచు విష్ణుపై చేసిన ట్రోల్ కూడా వాళ్ళిద్దరి మధ్య జరిగిన ట్రోల్స్ కూడా అభిమానులు కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కీలక వ్యక్తులు కూడా ప్రకాష్ రాజ్ ఇది కరెక్ట్ కాదంటూ కూడా ఇండైరెక్ట్ గా చెప్పారు బిందు.